ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో ఉన్న సత్యసాక్షి వీక్షకులకు శుభవార్త. సత్యసాక్షి బాబులుక్ గారు సెప్టెంబర్ 9, 10 మరియు 11వ తేదీలలో అనగా బుధ, గురు మరియు శుక్రవారాలలో వనస్థలిపురం నందు గల క్రైస్ట్ గాస్పల్ చర్చ్ నందు నూతన మందిర ప్రతిష్ఠా ఉత్సవములలో 3 రోజులు వాక్యం అందించుతున్నారు. పాస్టర్ బాబులుక్ గారిని వ్యక్తిగతంగా కలవాలనుకునే వారు ఈ తేదీలలో కలుసుకొనవచ్చు. మరిన్ని వివరములకు బ్రదర్ స్వామి గారు సెల్ నంబర్ 9849475410. ఇర్మియా 16:14-21 వరకు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని, ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటిని మీద దృష్టి ఉంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ ఎద్దుకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయాస్వరూపమును నిష్ప్రయోజనమై వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనినట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియచేతును. చదువుకోవడానికి, చెప్పడానికి, వివరించడానికి ఇబ్బందిగా ఉండే కొన్ని వాక్య భాగాలు కొందరు సేవకులు టచ్ చేయరు. ఎందుకు వాటి జోలికి వెళ్ళరంటే అవి శిక్ష గురించి, తీర్పు గురించి చెబుతున్నాయి. ప్రజలకు ఆశీర్వాద బోధలు కావాలి కానీ వారికి తీర్పు గురించిన బోధలు వారికి ఇష్టం ఉండదు. దేవుడి దగ్గరికి వచ్చేదే అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసం, మేళ్ల కోసం అని అనుకుంటారు కనుక తీర్పు గురించి చెప్పగానే వారికి భయమేస్తుంది. అపోస్తుల కార్యము గ్రంథం చూడండి ఒకసారి, 24వ అధ్యాయం 24వ వచనం నుండి చూస్తే పౌలు ఫెలిక్సు అనే ఒక అతనికి వాక్యం చెప్తున్నాడు. ప్రభు యందలి విశ్వాసమును గురించి బోధించినప్పుడు విన్నాడు. అయితే 25లో నీతి జీవితం గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబోయే తీర్పు లేక విమర్శ గురించి ప్రసంగిస్తున్నప్పుడు ఫెలిక్స్ ఏమంటున్నాడు? భయపడి, బాబు వెళ్ళు, నాకు సమయమైన నిన్ను పిలిపింతును అని పంపివేశాడు. ఎందుకంటే పౌలు వలన లేక ప్రభువు వలన ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతన్ని పిలిపించుచు అతనితో సంభాషిస్తూ వచ్చాడు. ఆయన పౌలును ఎందుకు రమ్మన్నాడంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే కలిసి వస్తుందట. ఆ కలిసి వచ్చే దానికోసమని పౌలు పాస్టర్ గారిని రమ్మని పిలిచాడు. ఎప్పుడైతే పౌలు
కరెక్ట్గా వాక్యం చెప్పే దైవ సేవకుడు గనుక విశ్వాసం గురించి చెప్పాడు. అంటే ప్రభువుని నమ్ముకుంటే ఎలాంటి మేళ్ళు కలుగుతాయో చెప్పాడు. తర్వాత నీతిగా ఉండాలి, ఆశను నిగ్రహించుకోవాలి, తీర్పు ఉన్నది, నీవు మారకుంటే తీర్పు పొందుతావు అని చెప్పగానే ఏమన్నాడు, బాబు బాబు వెళ్ళెళ్ళు, ఏదో మేలు కలుగుద్దని నేను నమ్ముకున్నాను కానీ ఇలా ఉండు అలా ఉండు లేకపోతే శిక్ష అంటే నాకు కుదరదు అని వెనక్కి వెళ్ళిపోయారట. చాలామంది ఈ కోవకు చెందిన వారే. వాళ్ళు ప్రభువుని నమ్మేదే ఏదన్నా మేలు కలుగుద్దేమో అనే ఉద్దేశంతో. నిజమే, ప్రభువు నమ్ముకున్న వారికి తప్పక దేవుడు మేలు చేస్తాడు. కానీ ఆయన్ని నమ్ముకుంటేనే చేస్తాడు మేలు. ఆయన్ని నమ్ముకోవడం అంటే ఆయన చెప్పినట్టు చేయడం. ఏంటి చెప్పాడు? గుండు గీయించుకోమన్నాడా? లేలే, అలాంటి ఏం చెప్పలేదు ఆయన. లేకపోతే మోకాళ్ళ మీద నడవమన్నాడా ఊరంతా? చెప్పలేదు. లేకపోతే యెరూషలేము వెళ్ళమన్నాడా అంత దూరం? అలాంటివి ఏమీ చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే పాపం చేయొద్దు అన్నాడు అంతే. ఎందుకంటే పాపం చేయడం వల్ల నరకంలో పడతావు నీవు, పాపానికి శిక్ష ఉంది, నీతిగా బ్రతుకు అన్నాడంతే. అది కష్టమే. ఈ ఆఫీసర్కి పౌలు భక్తుడు చెప్తున్నాడు నీతి గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబోయే తీర్పు లేక విమర్శ గురించి చెబుతుంటే కోపం వచ్చింది. నేనేదో దేవుడు నీకు లాటరీ తగిలేలా చేస్తాడని అంటావేమో అని నేను నిన్ను రప్పిస్తే నీవేమో రెండో దాన్ని వదిలే అంటావేంటి, జూదం ఆడొద్దంటావేంటి, అబద్ధాలు ఆడొద్దంటావేంటి, ఆ గొడవంతా నీకెందుకు, ఏదన్నా ఇచ్చేలాగుంటూ చెప్పు నేను వస్తాను అని అంటున్నాడు. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు పౌలును పిలిపించలేదు. ఇర్మియా గ్రంథం ఎవరికి ఇష్టం అవుద్దంటే జీవితాన్ని సరి చేసుకోవాలనుకున్న వారికి ఇష్టం అవుద్ది. అయితే ఫేలిక్స్ లాంటి వాళ్ళకి దేవుని వాక్యం ఎక్కదు, ఇష్టం ఉండదు. 90% మంది సేవకులు ప్రజలకు ఇర్మియా వలె ఉండి బోధ చెయ్యరు. వారు గారడి సీమోన్ ఉన్నాడే, ఏదో డబ్బులు ఇస్తే మేలు కలుగుద్దని, టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తేనే మీకు సంతానం కలుగుద్ది, ఎక్కడ మీకు మేలు కలగదు, నేను చెయ్యేసి ప్రార్థన చేస్తేనే మీకు మేలు కలుగుద్దని కావాలని సాక్ష్యాలు చెప్పించుకుంటున్నారే, మాదే గొప్పది మాదే గొప్పదని. అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి సేవకులు బయలుదేరి వారిని మోసం చేస్తున్నారు. కానీ యథార్థమైన వాక్యం బైబిల్లో ఉంది. దేవుని మార్గాలు ఎవరు గైకొంటారో వారిని దేవుడు కాపాడుతాడు. దేవుని మార్గాలు గైకొనేవారు కొంత విడిచిపెట్టవలసింది ఉంది. అలా విడిచిపెట్టేదే భక్తి. అబ్రామును దీవిస్తానని పిలిచిన దేవుడు నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి వచ్చేసే, నువ్వు వస్తేనే దీవిస్తాను, రాకపోతే నేను దీవించనని చెప్పాడు. కానీ ఎవరు వస్తారో ఎవరు విడిచిపెడతారో వారికే పరలోకం. కానీ నేను విగ్రహాలు వదలను, నేను అన్య ఆచారం వదలను, నేను లోక ఆడంబరాలు అలంకరణ వదలను, నాకు ఏమి వదలపోయినా దేవుడు నాకు మేలు చేయాలి, ఇదిగో 100 తీసుకొని నన్ను ఆశీర్వదించమని చెప్పు అంటే దేవుని మేళ్ళు ఎప్పుడు డబ్బుతో కొనుక్కోలేము. ఇలా మనం 16వ అధ్యాయం ప్రారంభించాం. దీనిలో దేవుడు ఏమి చేయకూడదో చెప్తున్నాడు. ఇర్మియాని దేవుడు వివాహం చేసుకోవద్దని చెప్తున్నాడు. కుమారులు కుమార్తెలు తల్లులు తండ్రులను గూర్చి 3వ వచనంలో వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఎలా సిగ్గునందుతారో ఏడుస్తారో, 4వ వచనంలో వారు పాతి పెట్టబడక పెంట వలె పడి ఉంటారని, ఖడ్గము చేత క్షామము చేత వారు నశిస్తారని, అవిధేయులైన వారిని దేవుడు ఎలా శిక్షిస్తాడో ఇవన్నీ చెప్తున్నాడు. 5వ వచనంలో సమాధానము వాత్సల్యము కృపావాత్సల్యము కలుగునీక వాత్సల్యము చూపక దేవుడు ఉన్నాడని, నేను వారిని శిక్షలో పెట్టాను, నువ్వు వారిని ఓదార్చుటకు వెళ్ళొద్దు అన్నాడు. ఇక్కడున్న మనం నేర్చుకునే సత్యం ఏంటంటే
దేవుడు వారి పాపాన్ని బట్టి వారిని శిక్షకు అప్పగిస్తాడు. దేవుడే ఒక వ్యక్తిని శిక్షలో పెట్టినప్పుడు ఇర్మియా లాంటి భక్తులు వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసిన ఆ ప్రార్థన జవాబు రాదు. అందుకనే 15వ అధ్యాయం ప్రారంభంలో మోషే సమూయేలు నా ముందు నిలబడి వారి గురించి రికమెండేషన్ చేసిన వారి ప్రార్థన నేను అంగీకరించను, నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టు, భక్తులు ప్రార్థన చేసినా నేను వినను. మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మార్పు అనేది మనలో జరగాలి, కానీ కేవలం పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్ల మాత్రము మనకి ఏ మేలు కలగదు. కొబ్బరి నూనె రాయడం వల్ల కానీ, లేక హస్తనిక్షేపణ చేయడం కానీ, ఉపవాసం ఉండడం వల్ల కానీ, గొప్ప గొప్ప సేవకులతో ప్రార్థన చేయించుకోవడం వల్ల కానీ ఏ మేలు జరగదు. దేవుడు పక్షపాతి కాడు. ఇదిగో గొప్ప అయ్యగారులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తేనే వింటాను, కానీ ఈ చిన్ని చిన్ని పాస్టర్లు ప్రార్థన చేస్తే వినను అని దేవుడు ఎప్పుడు అనడు. దేవుడి దృష్టిలో గొప్పవారు అంటే ఎవరంటే నీతిమంతులు. ఎవరు చెప్పండి? నీతిమంతుడే దేవుని దృష్టిలో గొప్పవాడు, కానీ కోటు వేసుకున్నవాడు కాదు, లేక వేలాది మందికి ప్రసంగించేవాడు గొప్పవాడు కాదు. భక్తుల ప్రార్థన అవసరమే, తప్పక అవసరం, కానీ ప్రజలలో ఎలాంటి మార్పు రాకుండా భక్తుడు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి ఫలితం ఉండదు. అదే 5వ వచనంలో అంటున్నాడు, నువ్వు వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి, వాళ్ళను ఓదార్చడానికి వెళ్ళొద్దు, వారిని గురించి అంగలార్చుటకు నీవు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆపదలో ఉన్న వారి కోసం భక్తుడు కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు అనుకోండి, వాళ్ళకు మేలు కలుగుద్ది అనేది ఒక భావం. కానీ నేనే వాళ్ళని శిక్షలో పెట్టాను, ఆ శిక్ష పోవునట్లు నువ్వు వెళ్ళి వారి కోసం ప్రార్థన చేయకు, నేను వాళ్ళ ప్రార్థన వినను, వారికి శిక్ష పెడుతున్నాను. 6వ వచనంలో చనిపోయి వారు పాతి పెట్టబడరు, వారి కోసం ఎవరు ఏడ్చేవాళ్ళు కూడా ఉండరు. 7వ వచనంలో ఓదార్చుటకు ఆహారము పెట్టరు, పాత్ర త్రాగనీయరు, వాళ్ళ విందుల్లోకి వెళ్ళొద్దు. ఇర్మియా 9వ వచనంలో వాళ్ళ సంతోషవద్ద ధ్వని, ఆనందధ్వని, పెళ్లి కుమార్ స్వరం వినబడదు. అప్పుడు 10వ వచనంలో వాళ్ళు అంటున్నారు, ఎందుకయ్యా అంత కఠినమైన మాటలు మా మీద పెడతావు అన్నప్పుడు 10వ వచనంలో దేనిని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను అంటే, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మేము చేసిన దోషమేమి అని అడుగగా వారితో ఇట్లనము, ఏమనము, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే. నన్ను వదిలేశారు, అన్య దేవతల్ని పట్టుకున్నారు, వాటికి నమస్కారం చేస్తున్నారు, పూజిస్తున్నారు. తర్వాత నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను, దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఆయన వాక్యాన్ని విని ఆ ప్రకారము చేయుటయే. నా సన్నిధికి వస్తున్నారు, నా వాక్యం వింటున్నారు, కానీ దానిని గైకొనడం లేదు. అందుకనే నేను వారికి ఏ మేలు చేయడం లేదు. దేవుని సన్నిధికి వచ్చే 100 మందిలో 90 మంది ఊరక వచ్చిపోయేవారే. అంటే ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, మామూలుగా సంఘాల్లో వచ్చే జనాన్ని గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ వినేవారే, వాళ్ళందరూ ఆరాధనలు చేసేవారే, పాటలు పాడేవారే, కానుకలు ఇచ్చేవారే, కానీ ఆ ప్రకారం చేసేవారు కాదట. అందుకనే వారికి శిక్ష అని చెప్తున్నాడు. వారు నన్ను విసర్జించారు, నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. తర్వాత మనం పోయిన వారం 11 వరకు చదువుకున్నాం. 12వ వచనంలో ఆయన మాట వినకుండా మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి, అంతేగాని వారికి తోచినట్టు నడుచుకోకూడదు. ఏం చేయాలన్నా దేవుడు చెప్పినట్టు చేయాలి. ఎలా తెలుస్తుందండి మాకు? నీవు వాక్యం చదువుకో, దేవుడు తన మార్గాన్ని నీకు చెబుతాడు.
ఎవరో చెప్పినట్టు చేయొద్దు. నువ్వు పాస్టర్లు బోధకులు చెప్పినట్టు నీవు చేయొద్దు. మనుషులు చెప్పినట్టు చేయొద్దు. దేవుడు చెప్పినట్టు చెయ్యి, అంతే. అయితే వాళ్ళు నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. హృదయం కఠినమైంది, దుష్టమైనది. దుష్టత్వం అంటే ఏంటో తెలుసా మీకు? చెడ్డది. ఇంకా దుష్టత్వము అంటే ఎన్నిసార్లు చెప్పినా లోబడనిదే దుష్టత్వము అంటారు. కనుక వాళ్ళ హృదయం అంతా దుష్టత్వంతో ఉంది, కఠినంగా ఉంది. అందుకనే దేవుడు వారిని విడిచిపెట్టాడు. 13లో ఏ మాత్రమును దయ ఉంచక మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. చూసారా, దేవుని కృప కోరుకుంటే ఆయన ఇస్తాడు. మన హృదయం కఠినం చేసుకుంటే ఆయన కూడా ఏమాత్రమును దయ ఉంచడు. ఒకసారి ఈ మధ్య ఒక అతను మా ఇంటికి వచ్చాడు. చాలా బలంగా ఉన్నాడు. వచ్చి ఒక కాగితం ఇచ్చాడు. ఇలా నేను బయట కూర్చుంటే నేను ఏంటని చూశాను. చూడగానే ప్రభుత్వం వారు జారీ చేసిన పత్రము, ఇతడు మూగవాడు, ఇతనికి ఆర్థిక సహాయము చేయవలసిందిగా కోరుచున్నాను. ఏ ప్రభుత్వం అలాంటి సర్టిఫికేట్ ఇస్తుందా? వాడే టైప్ చేయించుకొని ప్రింట్ తీసుకొని వచ్చాడు. నేను ఇలా చూశాను, నీకేం దొబ్బడాయా? పందిలా ఉన్న బలిసి ఉన్నావు నువ్వు. కష్టపడి పని చేసుకోవచ్చు కదా, అడుక్కు తినమని ఎవడు చెప్పాడు నీకు అని కోపడ్డాను. నీకేమైనా కాలు వంకరా, నీకు చెయ్యి వంకరా? నువ్వు చక్కగా నాకంటే బలంగా ఉన్నావు. నీవు పైగా మూగోడులా వేషం వేస్తున్నావు. నువ్వు కర్ర తెచ్చి 4 ఉతికితే నువ్వు మూగోడవో లేకపోతే నీవు నోరున్నవాడో తెలుస్తుంది నీకు. అడుక్కు తినడం తప్ప నీకేమీ వేరే పని దొరకలేదా అని కోపడ్డాను. వీడికి అర్థమైపోయింది, ఈయన దగ్గర నా నాటకాలు కుదరవు అనుకున్నాడు ఏంటో. మరి అటు ఇటు ఆ ఇంట్లోకి అలా వెళ్ళి కాసేపటికి మరుసటి రోజు అనుకుంటా వాడు పొద్దున్నే వచ్చేసాడు. వచ్చేసి మందిరం పైకి ఎక్కేశాడు. వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. కొంతమంది ఏమో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. వాడు పైకి ఎక్కేసి సొంత ఇంట్లో కూర్చున్నట్టు కూర్చున్నాడు. కూర్చుని మరి ఏం చక్కబెట్టేశాడు, ఏం పట్టుకెళ్ళిపోయాడో వస్తువులు మందిరంలో. అప్పుడు ప్రార్థన చేసుకున్న ఒక ఆయన ఇలా పైకి ఎక్కడ కూర్చున్నావే నువ్వు? నేను అడుక్కోడానికి వచ్చేవాడు కదా, నువ్వు మూగోడు అని వేషం వేసావు కదా నువ్వు అంటే అన్నారట. ఆడు 6 గంటలకు వచ్చేసి 5 గంటలకు వచ్చేసి తిన్నాంటేంటి, వెళ్ళిపో ఈ తెంగరోడు వెళ్ళిపో అన్నాడు. అన్ని కట్టేయకుండా పట్టుకొని, ఏంటో లోపలికి ఎందుకు వచ్చావు, నువ్వు మంచం మీద ఎందుకు కూర్చున్నావు, నువ్వు ఏం పట్టుకుపోయావు అనుకుంటా. ఈ కుర్రోళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అన్నీ పట్టుకుపోయాడు. లబోదీబోం అంటున్నారు. అయ్యో మా ఫోన్లు అన్నీ పట్టుకుపోయాడు. ఇంకేం పట్టుకుపోయాడు వస్తువులు, ఇలాంటి మైకులు ఏమి పోనీయో, ఆ మైక్ పైన ఉంటాయి. చూచారా, వాడు మూగోడు కాదు, దొంగోడు అనమాట. అలాంటి దుర్మార్గుడు వాడు. ఎవరైనా అంగవైకల్యంతో ఉండి, ఏమండి నాకు కుష్ఠరోగం అండి, నేను కష్టపడి పని చేసుకోలేను, నాకు రోగం అండి, నాకు ఆయాసం అండి, నేను ఒక్కడే ఉన్నాను, నా కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, నేను కష్టపడి పని చేసుకోలేను అని చెప్పి ఎవరైనా అడిగితే జాలి పడతారు. కానీ వాడు బాగా మాట్లాడగలిగి మూగోడులాగా వేషం వేసి ఏదో కాగితం తెచ్చి అడుక్కోడానికి వచ్చినట్టు వచ్చి ఆనుపాను చూసుకునేవాడైతే ఎవరైనా జాలి పడతారా? మీరు ఎప్పుడు ఇవ్వకండి. ఒకడు వచ్చాడు కావిడేసుకొని ఠంగ్ ఠంగ్ అని మాతా భిక్షాందేహి అన్నాడు అనమాట. నేను ఊరుకొని వెళ్ళాడోళ్ళని, బాబు కాలుసి ఎరగొట్టుకురా, అప్పుడు నేను ధర్మం చేస్తాను అని చెప్పి అన్నాను. సాధువుని అలా అనకూడదు, తెలీదా మీకు అంటున్నాడు. నా దగ్గర శక్తులు ఉన్నాయన్నాడు. ఏడ్సేవా, నీకంటే పెద్ద శక్తి ఉన్న దగ్గర, దేవుడు సేవకుడు నేను అనగానే ఓహో దేవుడు భక్తులా అని ఆడు తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. వాడు ఎవరికి ఎప్పుడు అలాంటి వాళ్ళకి ధర్మం చేయకండి. కష్టపడి పని చేసుకోలేని వారికి సహాయం చేయండి, సామర్థ్యం లేని వారికి సహాయం చేయండి. దేవుడు కూడా దీనులను చూచి జాలి పడతాడు, అహంకారులను గర్విష్ఠులను హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకునే వారికి దేవుడు ఎప్పుడు సహాయం చేయడు. కనుక 13వ వచనంలో
ఏ మాత్రము అలాంటి వారి ఎడల నేను దయ ఉంచను. వారిని ఎరుగని దేశమునకు వారిని వెళ్ళగొట్టుచున్నాను అన్నాడు. ఏమంటే దేవుడి దగ్గర మనం అహంకారంగా, గర్వంగా, కఠినంగా ఉంటే మంచిదా, లేక మనం తగ్గించుకుంటే మంచిదా? వెరీ గుడ్. మరి మీరు తగ్గించుకుంటున్నారా? తగ్గించుకోవడం అంటే నిద్రపోకుండా వాక్యం వినడమే. తగ్గించుకోవడం అంటే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని దీన మనసుతో నేను సరిపడతాను, నేను మారుతాను, దేవా ఈరోజు వాక్యం అంతా నా కోసమే, నేను మారిపోతాను, నేను సక్రమంగా జీవిస్తాను అని తీర్మానం చేసుకొని అలా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని అనుకోవాలి. అతను ఎవరు? పరిసయ్యుడు నిలువబడి, నేను ఈ సుంకరి వలె లేను, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాకు ఇచ్చినంతట్లో 10వ భాగం ఇస్తున్నాను అని దేవుడికి చెప్తున్నాడు అనుకున్నాడు మనసులో. అలాంటి వాడిని దేవుడు కనికరించడు. ఏంటన్నమాట? దయ ఉంచడు. దీన మనసు గల వారికి దేవుడు సహాయం. ఒకవేళ నీవు ఏ కులం అని అవ్వచ్చు, ఒకవేళ నీకు ఎన్ని పొలం పొట్లో డబ్బులన్నా ఉండొచ్చు, నీకెంత జ్ఞానమన్నా ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో వచ్చేటప్పటికి నీవు తగ్గించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పాపినని ఒప్పుకోవాలి, నేనేమి చేయలేను ప్రభువా అని అనుకోవాలి. అలా దీనత్వంగా ఉంటే దేవుడు నిన్ను మరి దయ చూపిస్తాడు. కానీ అహంకారంతో ఉంటే ఏ మేలు మనం పొందలేము. భక్తుల సమర్పణ చూస్తే పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. మరి దేవుడు వెళ్ళొద్దంటే మానేశాడు, విందుశాలలో ప్రవేశించట్లేదు. మరి ప్రజలకు ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని 14వ వచనము నుండి మనం చదువుకుంటూ వెళితే, వారు మారు మనసు పొందితే వారి దేశమునకు వారిని మరలా రప్పిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. పాపం చేయడం వల్ల వారిని వెళ్ళగొట్టాడు. వారు దీన మనసు తెచ్చుకొని మారు మనసు పొందడం వల్ల మళ్ళా వాళ్ళ దేశానికి వారిని దేవుడు రప్పిస్తాడు. కనుక రప్పించేది ఆయన, వెళ్ళగొట్టేది కూడా ఆయనే. అర్థమవుతుందా మీకు? ఆరోగ్యంతో, నెమ్మదితో, సమాధానముతో, క్షేమముతో, నెమ్మదిగా ఉంచేది ఆయనే. మన పాపాన్ని బట్టి మనల్ని దెబ్బలు కొట్టి అటు ఇటు చెల్లా చెదురుగా అయిపోయేలా చేసేది కూడా. వారు పాపం చేసిన మూలన వారిని ఐగుప్తు దేశానికి, బబులోను దేశానికి వెళ్ళగొట్టాడు. అక్కడ రాస్తుంది, వారిని తోలివేశాడు, వారిని వెళ్ళగొట్టాడు. 15వ వచనం 5వ లైన్లో, వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి. అంటే తరమడం అంటే ఏంటి? తరుముట అంటే పోండ్ర ఎక్కడి నుంచి అని చెప్పి దేవుడే ఫలభరితమైన ఏదేను వనము లాంటి కనాను దేశములో ఉండకుండా దేవుడే వారిని వెళ్ళగొట్టాడు, తరిమివేశాడు. మళ్ళా ఆయన ఒప్పుకుంటేనే కానీ మళ్ళా రానివ్వడు. ఆదామవలు తప్పిపోయినప్పుడు వారిని ఏదెను తోటలోంచి బయటకు తరిమివేసింది, వెళ్ళగొట్టింది ఆయనే. వాళ్ళు మళ్ళా వస్తారేమో అని అగ్ని జ్వాలల ఖడ్గంతో అక్కడ కాపలా పెట్టింది కూడా. వాళ్ళు ఇటు అటు తిరుగుతున్నారట ఖడ్గ జ్వాలలు ధరించి. మళ్ళా ఆదాము లోపలికి వచ్చి బొప్పాయి చక్కగా తయారైంది ఉంది, కోసుకొని తినేస్తాడేమో. ఆయన సిద్ధపరిచిన నెమ్మది గల దేశములోకి వచ్చి జీవవృక్ష ఫలాన్ని మళ్ళా తింటాడేమో అని అయోగ్యుడు రాకుండా కాపలా కాసింది ఎవరు? దేవుడు. ఆయనను కాదని మళ్ళా మనం శాంతి జీవితంలోనికి మనం ఎప్పటికీ రాలేము. ఆయన సెలవిస్తేనే రాగలం. ఇప్పుడు చెప్పండి, మన జీవితం అంతా ఎవరి చేతిలో ఉంది? క్షేమంగా ఉండాలన్నా, చెదరగొట్టబడాలన్నా, కనాను వంటి దేశములో ఉండాలన్నా, తోలివేయబడాలన్నా ఎవరు చేస్తారు? కనుక ఆయన దయను కోరుకుంటే మంచిదా, లేక మన జ్ఞానం మీద ఆధారపడితే మంచిదా? ఆయన దయనే కోరుకోవాలి. మారు మనసు పొందితే చాలు, వారి దేశమునకు మరలా వారిని. 15వ వచనంలో, ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా
ఆయన తరిమిన దేశంలో నుండి మళ్ళా తిరిగి రప్పిస్తాడు. ఆయనే తరిమేశాడు, మళ్ళా ఆయనే ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి, ఊహించుకుందాం. మీరే ఓనర్ అంటారు కదా. మీరు మీ ప్రక్క పర్సన్లోకి ఎవరినో రానిచ్చారు. వాళ్ళేమో మేకులు కొట్టేసి శబ్దాలు చేసేసి బంధుమిత్రులు అందరిని రప్పించేసి ల్యాబరేటరీ కుండి నిండిపోయేలా స్నానాలు బాత్రూములు వాడేసి మొత్తం కచ్చడా చేసి పడేస్తున్నారు అనుకోండి. మీరమ్మ మాకు చుట్టాలు ఎవరో వస్తున్నారు, మాకు పెళ్లి కార్యక్రమం ఏదో ఉంది, మీరు కొంచెం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అని అంటాం. అప్పుడే చెప్పేస్తే ఎలా అంటే, ఏమో మరి 4 రోజులు 5 రోజుల్లో పోనీ నెల రోజుల్లో ఏం చేసేయాలి, వెళ్ళండి అని ఇంటి వనరుతో దెబ్బలాట పెట్టుకొని ఎవరైనా ఒక రోజన్నా ఉండగలరా ఆ ఇంట్లో? వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు రమ్మని పిలుస్తారు, అంతే కదా. మీ ఇల్లు మీ ఇష్టం. అలాగే దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదాలు, పరలోక రాజ్యం ఆయనవి, పాస్టర్ గారివి కావు. ఆయన డబ్బులు ఇస్తే మనం రికమెండేషన్ చేసి తీసుకెళ్ళిపోవడానికి. ఎవరిది? దేవునిది, మంద కాదు. మన తాతగారి సొమ్మేం కాదు కోర్టుకు వెళ్ళి నాదని లాక్కు రావడానికి. ఆయన చెప్పినట్టు చేసేవారిని ఆయన సన్నిధిలో ఉండనిస్తాడు, కానీ నాటకం ఆడేవారిని ఉండనివ్వడు క్షణం కూడా. ఆయనకు తెలియదా మన బుద్ధి? తెలుసు. మన ఉద్దేశాలు ఆయనకు తెలియవా? తెలుసు. మనం మోసకరంగా ఉన్నామో యథార్థంగా ఉన్నామో దేవునికి బాగా తెలుసు. ఈ లోకంలో ఇంటి ఓనర్ని మోసం చేయొచ్చేమో కానీ ఆ ఓనర్ని ఎవ్వరు ఎప్పుడు మోసం చేయలేరు. ఆయన ఉండనిస్తే ఉంటాం. ఆయన అదేదో పల్లెటూరు మాట ఉందే, బైదెల కొడతామంటారే. బైదెల కొట్టడం అంటే ఏంటి? బయటకు పంపేయడం అనమాట. ఆయన గెట్ అవుట్ అంటే ఆదాము క్షణం ఉండగలిగాడా? ఉండలేడు. దేవుని రాజ్యం శాంతి రాజ్యం, నెమ్మది రాజ్యం. ఆయన సెలవిస్తేనే మనం క్షేమంగా ఉండగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం, నెమ్మదిగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. అయితే ఆయన చెప్పినట్టు చేయకపోతే మనల్ని క్షణం కూడా ఇక్కడ ఉంచడు, బయటకు వెళ్ళగొడతాడు. ఆయన తరిమిన దేశం అంటే 2 రోజులు ఉన్నాక ఇల్లు చూసుకున్నాక వెళ్తానంటే కూడా ఆయన ఏం చేయడు, ఏది కర్రది ఇక్కడ అంటాడు అనమాట. తరమడం అంటే ఇల్లమ్మా మెల్లగా ఇల్లమ్మని కాదు, ఏం చేస్తాడు, కర్ర పట్టుకుని ఆదామును అవ్వను తరిమినట్టు తరిమి వేస్తాడు. కనుక దేవుని కృప కోరుకోవాలా లేదా దేవునితో దెబ్బలాట పెట్టుకోవాలా? 16వ వచనంలో ఆయన అంటున్నాడు, వారిని పట్టుకొనుటకు, వారిని వేటాడి తోలివేయుటకు వేటగాండ్రను రప్పిస్తాను అంటున్నాడు. దేవుడు శిక్ష పెట్టడానికి కొంతమందిని, అన్యుల్ని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. వాళ్ళు వచ్చి ఎక్కడ దాక్కున్నా వారిని పట్టుకొని వారిని తోలివేస్తారట. ఎక్కడ దాక్కోగలరు? 17లో వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. 16 చదువుతాను చూడండి. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించేదను. తర్వాత ప్రతి పర్వతం మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను వేటాడి తోలివేస్తాడు. ఒకవేళ ఎవరైనా రహస్యంగా బండ సందుల్లో దాక్కొని ఉన్నారేమో, అంటే దేవుని యొక్క పోలిక ఎలా ఉందో చూడండి. దేవుడా నన్ను బయటికి పంపేస్తాడా? ఆయనకు కనబడకుండా దాక్కుంటాను. ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ ఇద్దరిని పెట్టారట, జాలరుల్ని వేటగాండ్రుల్ని. జాలరులు ఆ మూల నుండి ఈ మూల వరకు వల వేసి ఒక్క చేప కూడా తప్పించుకోకుండా అన్ని చేపల్ని పట్టేస్తారు. అలాగా నేను పెట్టే జాలరులు నువ్వు ఎక్కడున్నా నిన్ను తప్పించుకోకుండా నిన్ను పట్టుకుంటారు. పాపం చేసి ఎవరూ చూడలేదులే, దేవుడు కూడా చూసి ఉండడు, నేను తప్పించుకున్నానులే అనుకోకూడదు. మనుషుల దృష్టిలోంచి మనం తప్పించుకోగలమేమో కానీ
దేవుడు పెట్టిన జాలర్ల నుంచి మనం ఎప్పుడూ తప్పించుకోలేము. వేటగాండ్రట దాక్కున్న బండ సందుల్లో దాక్కున్న వారిని కూడా పట్టి మనుషుల దృష్టిలో తప్పించుకోవడం చాలా సులువండి. ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, ఏం వెళ్ళటమే బాబు, ఎంత పని అనుకున్నావు ఆఫీసులో అంటున్నాడు. ఉట్టిదే ఇప్పుడు వరకు ఆ ఉంపుడు గత్తి దగ్గర ఉండొచ్చాడు. అబద్ధం, ఆ పిచ్చి పెళ్ళం పాపం నమ్మేసింది. హాయ్ బాబు నా బంగారం, నా కోసమైనా ఇంట్లో అప్పులు ఉన్నాయని ఎంత కష్టపడిపోతున్నావో నువ్వు అని అన్నది పాపం. ఈడనుకుంటున్నాడు పిచ్చిది నమ్మేసింది అనుకుంటున్నాడు. కానీ 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 ఆయన పెట్టిన జాలర్లు కొంతమంది ఉన్నారు, దూతలు. వాళ్ళు దిగి వచ్చి గొర్రెలలో నుండి మేకల్ని వేరు చేసి ప్రక్కన అటు ఇటు నిలబెడతారట. పోగు చేసేవారు వాళ్ళు. గురువుల్ని గోధుమల్ని విడదీసేవారు. గురువులన్నీ పోగు చేసి కట్టకట్టి అగ్నిలో పడవేసేవారు. గోధుమలు లాంటి ఆయన బిడలైన వారందరినీ కొట్టులో కూర్చేవారు ఆయన. దేవుని దూతలు ఎప్పుడు పని కలిగి ఉన్నారు. వాళ్ళ దృష్టిలోంచి ఎవరము తప్పించుకోలేము. 17వ వచనంలో ఎవరు ఎటువైపు వెళ్ళిపోయారో ఆయనకు తెలుసు. ఆయన కండ్లకు మరుగైంది ఏది? ఒకవేళ నీవు అదేదో గిన్నె కోడిలాగా గ్రద్ద తరుముతుంటే అది పరుగు పరుగున వెళ్ళి ఎడారిలో దాక్కునే స్థలం లేక తల తీసుకెళ్ళి ఇసుకలో ఇలా దూర్చి అమ్మయ్య దాక్కున్నాను అనుకుంటుందట పిచ్చిది. తల మాత్రం ఇసుకలో ఉంది కానీ మెడ మొదలుకొని శరీర భాగం అంతా అంతే. గ్రద్ద వచ్చింది, కాళ్ళతో అలా పట్టుకుంది, అలా తీసుకెళ్ళిపోయింది. ఏంటి నేను ఇసుకలో ఉన్నాను కదా కనబడలేదు అనుకుని నన్ను ఎలా పట్టుకుంది? పిచ్చిదానవు నువ్వు. గ్రద్దకు మరుగైంది ఏది ఉండదు, అది అలా చూస్తూ ఉంటుంది. డేగ కళ్ళు అంటారు కదా సామెత, అది పైన తిరుగుతానే ఉంటుంది, ఇలా చూస్తుంది. ఎక్కడ కోడి పిల్లలు ఉన్నాయి, ఎక్కడ ఒంటరిగా ఏ చిన్న పక్షి తిరుగుతుంది అని ఇలా చూస్తుంది. ఎప్పుడైతే దాని కంటిలో చిన్న కోడి తిరగడం కనిపించిందో ఇలా రైమని స్పీడ్గా కిందకు దిగి కాళ్ళతో దాన్ని పట్టుకొని వెళ్ళిపోద్ది. ఒక డేగ, ఒక గ్రద్ద చిన్న ఎక్కడో మొక్కల్లో ఉన్న చిన్న పక్షి పిల్లను చూడగలిగినప్పుడు వీటన్నిటినీ సృజించిన దేవుడు చూడలేడా? నీ హృదయంలో ఏముందో నీవు సిద్ధపడిన దాన్ని బట్టి కాదు దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం. నీ హృదయంలో ఏమనుకుంటున్నావో దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు సుమా. నాకు తెలియదు, నీ ప్రక్కన కూర్చున్న వారికి తెలియదు, దేవునికి తెలుసు నీ హృదయ అంతరంగం ఎలాంటి దుష్ట స్వభావంతో ఉందో, ఎలాంటి స్వార్థంతో నిండి ఉందో, నువ్వు ఎందుకు వచ్చావో, ఎందుకు ప్రార్థన చేస్తున్నావో, ఏ ఉద్దేశంతో నువ్వు ఉన్నావో ఇవన్నీ దేవునికి బాగా 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 తెలుసు. మనుషుల్ని మోసగించగలవేమో కానీ దేవుణ్ణి ఎప్పుడూ మోసగించలేవు. చూడండి ఎంత స్పష్టంగా అంటున్నాడు. ఎవరెవరు ఎటువైపు వెళ్ళిపోయారో ఆ త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచాను, ఏది నా కనులకు మరుగు కాదు. ఏది, అబ్సల్యూట్లీ నథింగ్ దట్ బి హిడెన్ టు మై ఐస్, టు మై సైట్. నా దృష్టిలో దాచగలిగిన రహస్యం అంటూ ఏది లేదు. ఏమండి, మన గురించి అంతా దేవునికి తెలిసినప్పుడు క్షమించమని అడిగి క్షమాపణ పొందితే మంచిదా, లేదా దాన్ని రహస్యంగా దాచుకుంటే మంచిదా? క్షమాపణ పొందితేనే. రోగాన్ని కప్పిపుచ్చుకోవడం మంచిదా, వైద్యం చేసుకోవడం మంచిదా? అదే మంచిది. వారి దోషమును నాకు మరుగై ఉండదని చెప్తున్నాడు. కనుక దేవుడి దృష్టిలో రహస్యమైంది ఏది లేదని మనం తెలుసుకోవాలి. కొన్ని వాక్యాలు చూపిస్తాను. లూకాసు వార్త 12:2 చూడండి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. మీరు చీకటిలో మాట్లాడుకొనున్నది వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద. గోడకు చెవులు ఉంటాయంటారే, అంటే దేవుడు వింటాడు అని అర్థం అన్నమాట. మన హృదయంలో ఆయన ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 చూడండి. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుంటే ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు
దేవుని వలన కలుగును. నాకు చెప్పండి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచును. ఒకరోజు వస్తుంది, మనందరం ఆయన ముందు నిలబడాలి. అందరి ముందు ఆయన మనల్ని ప్రశ్న వేస్తాడు. మనం ఆలోచించిందంతా రీల్లాగా వచ్చేస్తుంది. ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి అలాంటప్పుడు. అయ్య బాబాయ్, నేను ఏం తలంచినదంతా దేవుడు స్క్రీన్లో చూపిస్తాడా? నా దుష్ట స్వభావము, నా ఉద్దేశము, నా తలంపులన్నీ దేవుడు రికార్డ్ చేస్తున్నాడా? నా చేష్టలు, నా క్రియలు మాత్రమే కాదు, నేను ఆలోచించిన ఆలోచనలన్నీ దేవుడు రికార్డ్ చేస్తున్నాడంటే మనం ఆయన ముందు నిలబడినప్పుడు, లేదు ప్రభువా నేను బాగానే ఉన్నానంటే, బాగున్నావా నువ్వు? నీ దుష్ట హృదయం, నీ కఠిన హృదయం నాకు తెలియదు. ఎవరు అబ్బాయి అక్కడ దూత, ఏంటి సీటీ తిప్పండి అన్నాడు. అనగానే ప్లేన్ నొక్కుతాడు, టిక్కుమని నొక్కగానే మనం తలంపులన్నీ ఏమేం పాపాలు చేద్దామనుకున్నామో, ఏమేం మనసులో ఊహించామో, ఇవన్నీ వరుసగా ఇలా వస్తున్నాయనుకోండి. బాబాయ్ నేను చూడలేదు, ఆపే, చాలా అవమానంగా ఉంది నాకు, ఆపే అంటాం. ఆయన దృష్టికి మరుగైంది ఏది? రహస్యమైంది తప్పక దేవుడు బయట పెడతారట. హెబ్రీ 4:13 చూడండి. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఎవరికి లెక్క ఒక్క చెప్పాలో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది అంటున్నాడు. చూసారా? కనుక దేవుడికి సమస్తము తెలిసినప్పుడు మనం ఒప్పుకోవడం ఎంతో శ్రేయస్కరం. దేవుడు కన్నులు చూస్తున్నాడు. చూడండి, మంచి వాక్యం అది. దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలే 16:9 నేను చదువుతాను చూడండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని కళ్ళు ఇలా చూస్తున్నాయట. ఎందుకోసం చెప్పండి? దేవుడి విషయంలో యథార్థంగా ఉన్నవారిని బలపరచడానికి ఆయన దృష్టి సంచారం. దేవుడు పెద్ద బేసిన్లో ఆదివారం బోలుడన్ని ఆశీర్వాదాలు తెచ్చాడు అనుకోండి. ఆరోగ్యము, సంపద, అభివృద్ధి, ఇలాంటివన్నీ దేవుడు విస్తారంగా తీసుకొచ్చాడు అనుకోండి. ఈవేళ ఊహించుకుందాం. అయోగ్యులకు ఇవ్వడు. ఎవరు యోగ్యులు అని ఆయన దృష్టి ఇలా సంచారం. ఎవరికి ఇద్దాం, నా ఆశీర్వాదాలు పొందడానికి ఎవరు పాత్రులు అని అలా చూస్తూ ఉంటాడు. ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, ఇలా ఈవిడ పక్క పెట్టు. ఎవరైనా ఏంటి చెప్తున్నాడు ఆయన, అయ్యేం బోధలో, నా మాటలు ఏం చెప్పట్లేదు. బైబిల్లో చదివి 2వ వచనం ఇలా ఉంది, 3వ వచనం ఇలా ఉంది, మీకు ఇష్టమున్నా లేకపోయినా ఇది దేవుని మార్గం అని చెప్తున్నాను, కానీ నా మీద ఏం పెట్టుకోవట్లేదు. ఇది నాకు వర్తిస్తుంది, నేను దాన్ని నా జీవితానికి అన్వయించుకోవాలి. దేవుడు గొప్పవాడు, ఆయన ఆశీర్వాదాలు గొప్పవి. ఆయన కనుదృష్టి ఎందుకు సంచారం చేస్తుందంటే ఆయన ఎడల యథార్థ హృదయము గలవారిని ఏం చేయడానికి? బలపరచడానికి ఆయన చూస్తూ ఉన్నాడట. యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు 34:21. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడింది. చూడండి, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి, అంటే హీఈస్ పర్టికులర్లీ వాచింగ్ ఈచ్ స్టెప్ ఆఫ్ దెమ్. ప్రతి నడవడి, ప్రతి నడకను ఆయన చాలా కనిపెట్టి చూస్తూ ఉన్నాడట. ఎందుకు? పాపం చేసిన వారిని శిక్షించడానికే ఇలాగ ఆయన చేస్తూ ఉన్నాడు. ఇక వచ్చే వారం మనం మన భాగంలో 18 నుండి 21 వరకు చెప్పుకుందాం. అయితే ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసిన విషయాలు ఏంటంటే, ఆయన తోలివేయగలడు, ఆయన తిరిగి రప్పించగలడు అని మీరు తెలుసుకోండి చాలు. ఎక్కడి నుండి అండి? కనానులో నుండి, ఏదెను తోటలో నుండి. అంటే ఏంటండి? నెమ్మది, శాంతి, సంతోషము, క్షేమము గల జీవితము దేవుడిస్తాడు. డబ్బుతో మనం ఎప్పుడూ తెచ్చుకోలేము, దేవుడిస్తాడు దాన్ని.
ఆయన నమ్మిన వారికి, ఆయనకు విధేయులైన వారికి ఇస్తాడు ఇలాంటి క్షేమము. అయితే మనం అయోగ్యులుగా ప్రవర్తిస్తే, పాపం చేసిన వారమైతే దేవుడు వారిని తరిమి వేస్తాడట. దేవుడు నన్నేం తరమలేడు, నా దగ్గర బోల్ డబ్బు ఉంది అని ఒకవేళ అనుకున్నా, ఏ మూల దాక్కున్నా వారిని ఆ మూల నుండి బయటకు ఇద్దరిని పెడతాడు. జాలరుల్ని పెడతాడు, వేటగాండ్రుని పెడతాడు. నాకు తెలియక అడుగుతాను, ఇవన్నీ అవసరం మనం తెలుసుకోవడం? ఇన్ని తిప్పలేందుకు? ఆయనకు లోబడితే పోలే, యథార్థంగా ఉంటే ఇదంతా బాధలు లేవు కదా, ఈ శాపాలన్నీ మనకు రావు కదా. ఆయన సన్నిధికి రాక ఏంటండి, ఎన్నో వచనం, ఆయనను విడిచి అన్య దేవతలను పూజించి నమస్కరించి నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట కాఠిన్య హృదయం చొప్పున నడుచుకొనుచున్నారు. అందుకనే మీకు ఇవన్నీ. దేవుడు కోరేది ఏమీ లేదు, అన్య దేవతల్ని నమ్ముకోకండి, నా వాక్యానుసారంగా మీరు జీవించండి అన్నాడు. కనుక అలా మనం చేస్తే మరి దేవుడు మనలను మరలా సమకూరుస్తాడు. ఆ వచనం చదివి ముగిస్తాను. 14లో యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. ప్రార్థన చేస్తాను. ప్రభు, దేవుడు ఈ లోకంలో ఉండే తండ్రి కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు, మంచి భర్త కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు, మనల్ని చూసుకునే మన పిల్లల కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని దయ కోరుకో. ఆయన నిన్ను కనాను వంటి మంచి దేశంలోకి తిరిగి తీసుకొస్తాడు. ఒకవేళ నీ జీవితం, నీ పరిస్థితులు వెలివేయబడినట్టు ఉన్నాయేమో, అయ్యో దేవుడు నన్ను వదిలేశాడు, నన్ను బబులోనుకు తీసుకుపోయాడు అనుకుంటున్నావేమో. నిజమే, దేవుడు నిన్ను తప్పక పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి తీసుకొస్తాడు. కనాన్లోనికి, ఏదెను వనములోనికి తీసుకొస్తాడు. నీవు చేయవలసిందల్లా ఆయన వైపు మళ్ళుకోవడమే, ఆయన ఆజ్ఞలు అనుసరించడమే. ఆయనలో ఉన్న నెమ్మది, ఆయనలో ఉన్న క్షేమము ఎంత గొప్పదో. ఒకవేళ దేవునికి నీవు అవిధేయత చూపిస్తే, ఏ మూల దాక్కున్నా నిన్ను పట్టించి బయటికి వెళ్ళగొడతాడు. అంతటి పరిస్థితి తెచ్చుకోవద్దు అమ్మా. అయ్యా, ప్రభువుని క్షమాపణ కోరుకొని ఆయన దృష్టిలో ఆయన దయను మనం కోరుకుందాం. ప్రభు అట్టి కృపను అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా దేవా, నీకు స్తోత్రాలు. ఇర్మియా గ్రంథములో ఎన్నో పాఠాలు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయినప్పుడు వారిని కనాను దేశములోంచి బయటకు వెళ్ళగొట్టారు. బయట సాతాను కాచుకొని కూర్చున్నాడు. శత్రువులు వారిని బంధించారు. నాయన, మా బ్రతుకులు అలా కాకుండా నాయన, కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది అయినా నీ అడుగుజాడల్లోనే, నీ చెప్పు చేతల్లోనే, నీ భక్తిలోనే మేము స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి నాయనా. ఆడపిల్ల బయటికి వెళితే ఎంత ప్రమాదమో, అలాగే మీరు మమ్మల్ని వదిలేస్తే, ఏదెనులోంచి, కనానులోంచి మమ్మల్ని బయటికి పెడితే మేము ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. సాతాను గర్జించు సింహము వలె కాచుకొని కూర్చున్నాడు నాయన. మా పాపములు క్షమించండి, మా అవిధేయతను మన్నించండి ప్రభువా. ఇదిగో, మారు మనసు పొందితే మళ్ళా తిరిగి రప్పిస్తానని చెప్పారు నైనా. వెలివేసేవాడు, పారదురలేవాడు మీరే, తరిమి వేసేవాడు మీరే, తిరిగి రప్పించేవాడు మీరే. మా అందరిని మీరు కరుణించండి. ఎవరెవరు ఏ విషయాల్లో నీ చేత తరిమి వేయబడ్డమో
మమ్మల్ని తిరిగి తీసుకురండి ప్రభువా. మా జీవితాల్ని పునరుద్ధరించండి. మేము పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి మాకు అనుగ్రహించండి ప్రభువా. మా మీద నీ ఉగ్రత కాక నీ కృప, నీ దయ ఉంచండి. ఎవరెవరు వాక్యం విన్నారో వారందరినీ దీవించి యోగ్యముగా నీ పరిశుద్ధమైన బలలో పాలుపుచ్చుకోవడానికి సహాయం చేయవలసిందని, కఠినమైన వారి హృదయాన్ని మార్చి నైనా మాంసపు గుండెగా చేసి నైనా నీ యందు విధేయత, భయభక్తులు వారికి అనుగ్రహించి తద్వారా నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు.
స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను నిరాశ చెందను, నేత్రాలు కనాను పై నిలిపేదను. భయపడను నేను నిరాశ చెందను, నేత్రాలు కానాను పై నిలిపేదను. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడి నుండైనా నాకు ఫోన్ చేయండి. మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు.
అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సత్యసాక్షి టీవీ కార్యక్రమాల్లో మేము బోధించే సిద్ధాంతపరమైన అంశాలన్నీ మీకు పుస్తక రూపంగా ఇవ్వబడతాయి. కావలసిన వారు ఉచితంగా వాటిని పొందవచ్చు. ఏమి లేదు, నా ఫోన్ నెంబర్కి మీరు మీ అడ్రస్ SMS చేయండి చాలు. మా బుక్స్ మీ డోర్ స్టెప్కి వస్తాయి. ఆ నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. 9440111250కు ఫోన్ చేయండి, లేక మీ అడ్రస్ SMS చేయండి. మీకు కావలసిన పుస్తకాలు మేము ఉచితంగా మీ ఇంటికి పంపిస్తాం. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులుక్ గారి సందేశాలు విని ఉన్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతెల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. అంతర్జాతీయ సత్యసాక్షి సభ్యత్వము, నేను సత్యసాక్షినే అను సర్టిఫికేట్ మీకు ఉచితంగా పంపించదము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి, మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి. మా చిరునామా డాక్టర్ బాబులుక్ గండి, చైర్మన్, బేతెల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0881277442. మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ID satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.betelassembly.net.